Today's class, three-phase induction motors. 99% of AC motor applications are used in induction motors only. అంటే మన మార్కెట్లో యూజ్ చేస్తున్న 99% మోటార్స్ అనేవి ఇండక్షన్ మోటార్స్. ఓన్లీ 1% మాత్రమే మనకి డిఫరెంట్ టైప్ మోటార్స్ యూజ్ చేస్తుంటాం. టోటల్ మోటార్స్లో 1% మాత్రమే డీసీ మోటార్స్, సింక్రోనస్ మోటార్స్, రిమైనింగ్ మోటార్స్ ఉంటాయి. బట్ 99% అనేవి మనకి ఇండక్షన్ మోటార్సే ఉంటాయి. ఎందుకు అంటే మన ఇండియా ఫ్రీక్వెన్సీ అనేది లాగింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇండక్షన్ మోటార్స్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ లాగింగ్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఓన్లీ. ఇఫ్ ఇన్ కేస్ అనుకోకుండా ఎప్పుడైనా మనకి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ వచ్చిందనుకోండి మన పవర్లో, అప్పుడు మనకి మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఏసీలు కానీ ఏవి కూడా మనకి వర్క్ చేయవు. ఎందుకంటే ఇండక్షన్ మోటార్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఓన్లీ. మనకి కంపేర్ టు అదర్ మోటార్స్ అంటే సింక్రోనస్ మోటార్స్ కానీ డీసీ మోటార్స్తో కంపేర్ చేసుకుంటే మనకి మన త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అంటే ఇండక్షన్ మోటార్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే నో మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే దీనికి బ్రషెస్ కానీ, కమ్యుటేటర్ కానీ, స్లిప్ రింగ్స్ కానీ ఇలాంటి మనకి ఎక్విప్మెంట్స్ ఉండవు కనుక మనకి ఇక్కడ మనకి ఈ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అనేవి మనకి నో మెయింటెనెన్స్. నెక్స్ట్ మనకి సింపుల్ అండ్ రగ్గడ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ప్లస్ మనకి రగ్గడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మనకి ఇండక్షన్ మోటార్స్. అదేవిధంగా మనకి లో కాస్ట్ కూడా మనకి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువ ఉంటుంది అంటే మనకి కాస్ట్ కూడా మనకి తక్కువ ఉంటుంది. అందుకే మనకి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అనేవి మనకి కాస్ట్ తక్కువ ఉంటాయి, ప్లస్ సైజ్ కూడా తక్కువ ఉంటాయి, మెటీరియల్ తక్కువ ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు మనకి సింగిల్ ఫేస్ మోటార్స్ అండ్ డీసీ మోటార్స్ అండ్ సింక్రోనస్ మోటార్స్. ఆల్సో మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే సింపుల్ కన్స్ట్రక్షన్ కనుక. అదేవిధంగా సాలిడ్ కన్స్ట్రక్షన్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్లీ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో మాత్రమే మనకి ఆపరేట్ అవుతుంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కానీ, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కానీ మన పవర్లో ఉంటే ఇండక్షన్ మోటార్లో మనకి ఆపరేట్ కావు. ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది మనకి. అదే మనకి మేజర్ డిసడ్వాంటేజ్. యాజ్ ద లోడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్, ఇట్స్ స్పీడ్ విల్ బీ డిక్రీజ్. అంటే మనకి ఇండక్షన్ మోటార్లో మనకి లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంటుంది. అదే మనకి మేజర్ డిసైడ్. నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ తీసుకుంటే సేమ్ మన డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, ఆల్టర్నేటర్స్ ఎలా అయితే ఉంటుందో మనకి ఈవెన్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లు కూడా మనకి కన్స్ట్రక్షన్ పరంగా తీసుకుంటే మనకి స్టాటర్ వైండింగ్, రోటార్ వైండింగ్ అంటే స్టేషనరీ పార్ట్ ఉంటుంది, రొటేటింగ్ పార్ట్ ఉంటుంది. స్టేషనరీగా ఉన్న పార్ట్ని స్టాటర్, రొటేట్ అయ్యే పార్ట్ని రోటార్ అంటాము. రోటార్లో మనకి వైండింగ్స్ ఉంటాయి, ప్లస్ మనకి స్టాటార్లో కూడా మనకి వైండింగ్స్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చరు అంటే వైండింగ్స్ని మనకి హోల్డ్ చేయడానికి స్ట్రక్చర్ అనేది మనకు అవసరం. మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్గా మనకి అవుటర్ ఫ్రేమ్ని మనం ఏమంటాం, డీసీ మోటార్స్ ఆర్ డీసీ జనరేటర్లు అయితే యోక్ అంటాం. బట్ ఏసీ జనరేటర్స్ ఆర్ ఏసీ మోటార్ కానీ లేదనుకుంటే మన ఇండక్షన్ మోటార్ అయితే మనకి ఫ్రేమ్. ఎందుకంటే ద ఫ్రేమ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ మేడప్ ఆఫ్ కోల్డ్ గ్రైండ్ క్యాస్ట్ ఐరన్. మనకి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లో మనకి ఫ్రేమ్ అనేది కోల్డ్ గ్రైండ్ క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తుంటాం మనం. మరి క్యాస్ట్ ఐరన్ ఎందుకు యూజ్ చేయాలంటే క్యాస్ట్ ఐరన్ అనేది మనకి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ మనకి ద ఫంక్షన్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ టు గివ్ మెకానికల్ సపోర్ట్ టు ద స్టాటార్ కోర్. అంటే ఈ ఫ్రేమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే స్టాటార్ కోర్ని హోల్డ్ చేయడం, అంటే మెకానికల్గా మనకి సపోర్ట్ చేయడానికి, మనకి పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టాటార్ కోర్ అంటే స్టాటార్ వైండింగ్స్ని హోల్డ్ చేయడానికి మనకి స్టాటార్ కోర్ అనేది యూజ్ అవుతుంది మనకి. స్టాటార్ కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ లామినేషన్స్. మరి సిలికాన్ స్టీల్ లామినేషన్సే మనం ఎందుకు యూజ్ చేయాలంటే మ్యాగ్నెటిక్ లాస్ని ప్రివెంట్ చేయడానికి సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ని కలిపి మనం మ్యాగ్నెటిక్ లాస్ అని అంటాము. ఈ హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి అక్కడ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అనేవి మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ఏసీలో మనకి ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది స్టేషనరీగా ఉన్న కండక్టర్లు కూడా కట్ చేస్తుంటాయి. ఈ స్టేషనరీగా ఉన్న కండక్టర్ అంటే స్టాటారో, రోటారో, పోల్స్ మొత్తం అన్ని పార్ట్ల మీద కూడా మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంటుంది. బట్ ఓన్లీ వైండింగ్స్లో ఉన్న పవరే మనకి యూజ్ అవుతుంటుంది, రిమైనింగ్ మనకు లాస్ అవుతుంటుంది. ఆ లాస్ అయ్యే పవర్ని మనం ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సిలికాన్ స్టీల్ అదేవిధంగా లామినేషన్స్ అని మనం యూజ్ చేస్తుంటాం. మనం ద ఫంక్షన్ ఆఫ్ స్టాటార్ కోర్ ఈజ్ టు హోల్డ్ ద స్టాటార్ కాయిల్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. అంటే మనకి ఈ స్టాటార్ కోర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే స్టాటార్ కాయిల్స్ని ఫిక్స్డ్గా మనకి తన పొజిషన్లో తను పట్టుకోవడానికి మనకి ఈ స్టాటార్ కోర్ అనేది యూజ్ అవుతుంటుంది మనకి. నెక్స్ట్ మనకి స్టాటార్ కాయిల్స్. ఏ స్టాటార్ కాయిల్ ఆర్ మేడప్ ఆఫ్ ఫైన్ డ్రాన్ కాపర్ అండ్ దే వాల్డ్ డెఫినెట్ నెంబర్ ఆఫ్ టర్న్స్. మనకు చూడండి
హార్డ్ డ్రాన్ కాపర్ అనేది ఓన్లీ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తుంటాము. రిమైనింగ్ కాయిల్ అప్లికేషన్స్ ఆర్ వైండింగ్ అప్లికేషన్స్లో మనకి ఓన్లీ ఫైన్ డ్రాన్ కాపర్ మాత్రమే మనం యూజ్ చేస్తుంటాం ఎక్కడైనా సరే మనం. ద ఫంక్షన్ ఆఫ్ స్టాటర్ కాయిల్స్ టు ప్రొడ్యూస్ RMF రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ విత్ సప్లై. అంటే స్టాటర్ వైండింగ్కి మనం ఎప్పుడైతే సప్లై ఇస్తుంటామో మనం ఇచ్చే సప్లై ఏంటి? ఏసీ సప్లై. ఎందుకు? మన దగ్గర ఉన్నదే మనకి ఏసీ, ఎందుకంటే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్. ఎప్పుడైతే మనం 3 ఫేస్ RYB ఈ 3 ఫేస్ సప్లై ఇస్తుంటామో అది ఏసీ సప్లై కనుక ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యి రోటార్లో మనకు ఉన్న వైండింగ్స్ ఆ ఫ్లక్స్ని కట్ చేసి తనలో కరెంట్ క్యారీ అవుతుంది. మనకి లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ ప్రకారంగా ఏమేమి తెలుసు మనకి? వెన్ ఎవర్ ఏ కండక్టర్ కరెంట్ క్యారింగ్ అంటే ఏదైనా ఒక కండక్టర్లో కరెంట్ క్యారీ అవుతూ అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సమక్షంలో ఉందనుకోండి మెకానికల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంటుంది. సేమ్ ప్రిన్సిపల్లో మనకి మన 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో కూడా మనకి వర్క్ చేస్తుంటాయి మనకి. అంటే ట్రాన్స్ఫార్మర్ అయితే ఏ ప్రిన్సిపల్ మన 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో కూడా మనకి సేమ్ ప్రిన్సిపల్ మనకి. ఎందుకంటే ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్లో మనం సప్లై ఇస్తుంటే ఫ్లక్స్ జనరేట్ అవుతుంటాయి. సెకండరీ వైండింగ్ అనేది ఫ్లక్స్ని కట్ చేసి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది మనకి. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ మనకి రోటార్. ద రోటార్ కోర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అల్యూమినియం. ఎందుకంటే ఇక్కడ రోటార్ అనేది యాక్చువల్గా అయితే ఇండక్షన్ మోటార్లు అనేవి మనకి బిలో 3000 RPM కనుక లో స్పీడ్ అప్లికేషన్లో యూజ్ చేస్తుంటాం కనుక మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మనకి ఈ రోటార్ కోర్ అనేది మనకి అల్యూమినియంతో తయారు చేస్తాం. అదే హై స్పీడ్ అప్లికేషన్స్ అనుకోండి మనకి స్ట్రాంగ్గా ఉండాలి కనుక మనకి స్టీల్స్ యూజ్ చేస్తుంటాం. బట్ ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది కనుక మనకి అల్యూమినియం యూజ్ చేస్తే సరిపోతుంది మనకి. టైప్స్ ఆఫ్ రోటార్స్. రోటార్స్ అనేవి 2 టైప్స్. ఒకటి స్క్విరల్ గేజ్ రోటార్, రెండు స్లిప్ రింగ్ రోటార్. స్క్విరల్ గేజ్ ఇండక్షన్ అంటే స్క్విరల్ గేజ్ రోటార్ ఎక్కడైతే యూజ్ చేస్తామో వాటిని స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లు అంటాము. స్లిప్ రింగ్ రోటార్స్ ఎక్కడైతే యూజ్ చేస్తుంటామో వాటిని మనం స్లిప్ రింగ్ రోటార్స్ అని అంటాం. చూడండి ఇప్పుడు మనకి ఈ స్క్విరల్ గేజ్ రోటార్స్ అనేవి పర్మనెంట్గా మనకి షార్ట్ అయిపోయి ఉంటాయి. బట్ స్లిప్ రింగ్ రోటార్స్కి మనం ఎక్స్టర్నల్గా రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే మనం స్లిప్ని కంట్రోల్ చేయాలన్నా స్పీడ్ని కంట్రోల్ చేయాలన్నా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేయాలనుకున్న రోటార్కి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మాత్రమే మనకు పాసిబిలిటీ ఉంటుంది. స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. If a squirrel gauge rotor is used in the motor, then the motor is called squirrel gauge induction motor. In squirrel gauge rotor, all conductors are short circuited permanently. అంటే మొత్తం మనకి స్క్విరల్ గేజ్ రోటర్ అనేది పర్మనెంట్గా షార్ట్ సర్క్యూట్ చేసి ఉంటుంది. మనం ఎటువంటి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి అవకాశమే ఉండదు. ఎడిషనల్ రెసిస్టెన్స్ ఈజ్ టు ద రోటార్ సర్క్యూట్ నాట్ పాసిబుల్. నంబర్ ఆఫ్ స్లిప్ రింగ్స్ యూజ్డ్ ఇన్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ 0. ఎందుకంటే ఎటువంటి స్లిప్ రింగ్స్ మనం యాడ్ చేయడానికి ఛాన్సెస్సే లేవు. డిసడ్వాంటేజ్ ఆఫ్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ ఆర్ లో స్టార్టింగ్ టార్క్. చూడండి మనకి స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ టార్క్ 0. ఎందుకు? మన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి మనకు ఛాన్సే లేదు. సో మనకు స్టార్టింగ్ టార్క్ అనేది 0 అయిపోతుంది. కనుక ఎక్కడైతే మనకి హై స్టార్టింగ్ టార్క్ అప్లికేషన్స్ ఉంటాయో అలాంటి అప్లికేషన్స్లో మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లు యూజ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి లో టార్క్ లేదా స్టార్టింగ్ టార్క్ 0 ఉంటాయో అలాంటి అప్లికేషన్స్లో మనకి స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అనేది యూజ్ చేస్తాం. అదే కంపేర్ టు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో మనకి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. చెప్పాలంటే మెయింటెనెన్స్ ఫ్రీ. ఆల్ ఫ్రాక్షనల్ హెచ్పి మోటార్స్ ఆర్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్. మన డే బై డే మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఆల్ ఫ్రాక్షనల్ హెచ్పి చిన్న మోటార్లు అన్నీ కూడా మనకి స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో యూజ్ చేస్తుంటాం. మనం ఎక్కడైతే మనకి మనం స్పీడ్ని కంట్రోల్ చేయాలనుకుంటామో ఎక్కడైతే మనకి హై స్టార్టింగ్ టార్క్ అవసరం అనుకుంటామో అలాంటి అప్లికేషన్స్లో మాత్రమే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లు యూజ్ చేస్తుంటాం. కానీ ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అదేవిధంగా మనం నార్మల్గా మన ఇంట్లో ఆన్ చేస్తే రన్ అయ్యే మోటార్ అలాంటి అప్లికేషన్స్లో మనం ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లు అనేది యూజ్ చేయలేం. ఎందుకంటే హై స్కిల్ టెక్నీషియన్స్ అనేది అవసరం ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని ఆపరేట్ చేయడానికి. ఇఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ యూజ్ ద మోటార్ ఈజ్ కాల్డ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. ఇన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఎడిషనల్ రెసిస్టెన్స్ ఈజ్ యాడెడ్ టు ద రోటార్ సర్క్యూట్ ఎట్ స్టార్టింగ్ ఫర్ ఇంప్రూవ్ ద స్టార్టింగ్ టార్క్. అండర్ నార్మల్ రన్నింగ్ కండిషన్ రోటార్ కండక్టర్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. చూడండి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనేది స్టార్టింగ్ అప్లికేషన్స్లో మాత్రమే మనకి హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. రన్నింగ్ కండిషన్లో సేమ్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ లాగే రన్ అవుతూ ఉంటుంది. అంటే ఈవెన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లు కూడా మనకి రన్నింగ్ కండిషన్లో మనకి స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ లాగే వర్క్ చేస్తుంటుంది. మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ప్రొడ్యూస్ హై స్టార్టింగ్ టార్క్.
నెక్స్ట్ స్లిప్ రింగ్స్. ద ఫంక్షన్ ఆఫ్ స్లిప్ రింగ్ ఈజ్ యాడ్ ద అడిషనల్ రెసిస్టెన్స్ టు ద రోటార్ సర్క్యూట్. చూడండి మనకు ఆల్టర్నేటర్లో స్లిప్ రింగ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, రోటార్కి మనం ఎగ్జైటేషన్ ఇచ్చేవాళ్ళం డీసీ సప్లై. ఆ డీసీ సప్లై ఇచ్చేటప్పుడు అక్కడ డైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అయ్యి రోటార్ రొటేట్ అయ్యి అవి ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఆర్ఎంఎఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా కన్వర్ట్ అయ్యి ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టాటార్ వైండింగ్ కట్ చేసి స్టాటార్ వైండింగ్లో మనకి ఈఎంఎఫ్ జనరేట్ అయ్యింది. ఎక్కడ ఏసీ జనరేటర్స్ ఆర్ ఆల్టర్నేటర్స్. కానీ మన 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో స్లిప్ రింగ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి యూజ్ అవుతాయి. అందుకే ఆల్టర్నేటర్లో మనకి స్లిప్ రింగ్స్ 2 ఉంటాయి. బట్ మన 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో స్లిప్ రింగ్స్ అనేవి 3 ఉంటాయి మనకి. చూడండి మరి స్లిప్ రింగ్స్ అనేవి ఆల్టర్నేటర్లో అయినా 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో అయినా మనకి పాస్పరస్ బ్రాంచ్తోనే తయారు చేస్తాం. స్లిప్ రింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ పాస్పరస్ బ్రాంచ్. నెక్స్ట్ మనకి క్రాలింగ్ అంటే ఏం లేదు, మనం మోటార్ ఆన్ చేసిన తర్వాత చాలా తక్కువ స్పీడ్తో ఆపరేట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 RPMతో రొటేట్ అవ్వాలి, అలా కాకుండా ఒక 300 RPM 200 RPM 500 RPM అలా తక్కువ RPMతో రొటేట్ అవుతుంటుంది మనకి. దాన్ని మనం క్రాలింగ్ అంటాం. వెన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ఇట్ రన్స్ 1/7 ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది సింక్రోనస్ స్పీడ్. అంటే తన తిరగాల్సిన స్పీడ్లో 1/7 స్పీడ్తో తిరుగుతుంది, అంటే వెరీ స్లో. దాన్ని మనం క్రాలింగ్ ఎఫెక్ట్ అని అంటాం. క్రాలింగ్ ఎఫెక్ట్ చూడండి, CRAWLING క్రాలింగ్ ఎఫెక్ట్. క్రాలింగ్ అకర్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హార్మోనిక్స్ డెవలప్డ్ ఇన్ ద మోటార్. అంటే మన మోటార్లో ఏమైనా హార్మోనిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి క్రాలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది మనకి. అంటే మనకి సింక్రోన్ టార్కు అదేవిధంగా మనకి ఇండక్షన్ టార్కు వీటి వల్ల మనకి ఈ క్రాలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ మనకి కాగింగ్ ఎఫెక్ట్. కాగింగ్ ఆర్ మ్యాగ్నెటిక్ లాకింగ్ ఆర్ టీత్ లాకింగ్. అంటే మనం మోటార్ ఆన్ చేస్తాం, అయినప్పటికీ కూడా స్టాటార్ రోటార్ రెండు ఒకదానికొకటి మ్యాగ్నెటికల్గా కపుల్ అయిపోతుంటాయి మనకి, మ్యాగ్నెటికల్గా లాక్ అయిపోతుంటాయి మనకి. దాన్ని మనం కాగింగ్ ఆర్ మ్యాగ్నెటిక్ లాకింగ్ ఆర్ టీత్ లాకింగ్ అని అంటాం. వెన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ద మోటార్ రిఫ్యూజెస్ టు స్టార్ట్ ఈజ్ కాల్డ్ కాగింగ్ ఆర్ మ్యాగ్నెటిక్ లాకింగ్. కాగింగ్ అకర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ లాకింగ్ బిట్వీన్ స్టాటార్ పోల్స్ అండ్ రోటార్ పోల్స్. అంటే ఈ స్టాటార్ పోల్స్ రోటార్ పోల్స్కి మధ్యలోనే మనకి ఈ కాగింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాగింగ్ అకర్స్ ప్రాక్టికల్లీ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్. ఈ కాగింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మనకి స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో ఉంటుంది మనకి. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో చాలా తక్కువ, ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తుంటాం కనుక మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో అనేది కాగింగ్ ఎఫెక్ట్ అనేది కనిపించదు మనకి. కాగింగ్ కెన్ బి అవాయిడెడ్ బై మేకింగ్ నెంబర్ ఆఫ్ రోటార్ టీత్ ఆర్ ప్రైమ్ నెంబర్ అంటే అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టాటార్ టీత్. ఇప్పుడు ఈ కాగింగ్ ఆర్ మ్యాగ్నెటిక్ లాకింగ్ ఆర్ టీత్ లాకింగ్ని మనం ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే స్టాటార్లో ఎన్ని టీత్స్ అంటే స్లాట్స్ అయితే ఉంటాయో మనకి రోటార్లో కూడా అన్ని స్లాట్స్ ఉండకుండా మనం చూడాలి మనకి.